నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే చందన గారు. సార్, జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. అందులో మాట్లాడింది ఏంటంటే, ఇప్పుడు లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ముగ్గురు హెడ్లు అయిపోయేసరికి పవర్ సెంటర్స్ ఖర్చులు ఆబ్వియస్లీ పెరుగుతాయి. వాళ్ళందరికీ ఆ సెక్యూరిటీలు ఇంపార్టెంట్. వాళ్ళు ఎక్కడికెక్కడికి వెళ్ళాలన్నా కూడా ప్రభుత్వ ఖర్చులు కూడా ఒకరితో పోల్చుకుంటే ఇంకా ఇద్దరు అదనం అయిపోయారు కాబట్టి అదనంగా పెరుగుతూ ఉంటాయి. దీనికి తగ్గట్టు మొన్న క్రికెట్ మ్యాచ్ గురించి ఆయన అక్కడికి వెళ్ళడం వీటి గురించి కూడా మాట్లాడారు. జగన్ గారు ఒక సలహా ఏమి ఇచ్చారు అంటే, మీరు అంత ఖర్చు పెట్టి అక్కడికి వెళ్ళి అది చూసే బదులు టీవీలో చూడొచ్చు కదా అన్నారు. అయితే వాస్తవం, ఎవరన్నా అంటే ఖర్చులు అవసరం లేదనుకుంటే టీవీలో చూడొచ్చు. సరదాగా ఉన్నవాళ్ళు అంటే ఎక్కువ ఇంకా వాళ్ళకి ఫ్యాన్స్, క్రికెట్ అంటే చాలా ఇష్టమైన వాళ్ళు, అభిమానులు ఇంక ఏదో ఒక టైంలో వెళ్తారు. అది కూడా కన్సిడర్ చేయాల్సిందే తప్పదు. కాకపోతే ఆయన ఒక సలహా ఇచ్చారు. మరి దీంతో పాటుగానే తిరుమల విషయం కూడా ఇంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అది 7 కొండలు అవసరం లేదు, ఏదో ఒక కొండకి 2 కొండలకి పరిమితం చేయడానికి ఏదో జీవోలు ఇచ్చారు. దాని మీద వివాదం జరుగుతుంటే దానికి ఒక క్లారిఫికేషన్ కూడా ఈయన ఇచ్చారు. ఆ వీడియో కూడా వైరల్ అవుతుంది. సో ఈ 2 సబ్జెక్టుల గురించి మీరు మాట్లాడాలి. జగన్ గారు నిన్న సుదీర్ఘమైన ప్రెస్ మీట్లో అనేక అంశాలు మాట్లాడినారు. ఈ అనేక అంశాల్లో సహజంగానే చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 ఎగ్గొట్టారు. తిరుమలకు సంబంధించి నెయ్యి వ్యవహారం మాట్లాడినారు. లోకేష్ గారు కొలంబో టూర్ గురించి మాట్లాడినారు. ఇంకా అనేక విషయాలు మీరు కొలంబో టూర్ గురించి అడిగారు కాబట్టి చెప్తున్నా. ఒకటేమిటంటే, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఇష్టం వచ్చినట్లు విమానాలు, హెలికాప్టర్లు వాడుతున్నారు అనేది నిన్న జగన్ గారు మాట్లాడిన మాటల్లో కీలకమైన అంశం. అంటే ప్రజల నెత్తిన వీళ్ళు ఖర్చు మోపుతున్నారు. ఒకరోజు విజయవాడలో ఉంటారు, ఒకరోజు అమరావతి, అది మన హైదరాబాద్లో ఉంటారు, ఒకరోజు ఇంకెక్కడో ఢిల్లీలో ఉంటారు. ఇవన్నీ మాడుతున్నారు. ఇప్పుడు కొలంబో ఆయన వెళ్ళి మ్యాచ్ చూడాలా అక్కర లేదా అనేది లోకేష్ గారి సొంత వ్యవహారం. అది లోకేష్ గారి సొంత విషయం. ఎందుకంటే ఒక ఆయనకి దగ్గర నుంచి మ్యాచ్ కళ్ళతో చూస్తే ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఒకరికి టీవీలో చూస్తే ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎవరి స్తోమత బట్టి వాళ్ళు క్రికెట్ అభిమానులు ఎలా డిసైడ్ అవుతారంటే, వాళ్ళు వెళ్ళాలా అంటే, ఇప్పుడు మనకు హైదరాబాద్లో మ్యాచ్ జరిగిందనుకోండి, మనం హైదరాబాద్లో మ్యాచ్ నేరుగా చూడడానికి ఇష్టపడతాం. అదే ఒకవేళ ఢిల్లీలో జరిగిందనుకోండి, మనం ఢిల్లీ వరకు అందరూ పోలేరు కాబట్టి ఎక్కువ మంది టీవీల్లో చూస్తారు, మెజారిటీ జనం. ఎందుకంటే ఆ మైదానంలో కూడా ఏం 1,00,000 మంది పట్టరు కదా, కోట్ల మంది క్రికెట్ అభిమానులు ఉన్నప్పుడు మీకు మైదానంలో పట్టే వాళ్ళంతా కలిస్తే తిప్పి కొడితే కూడా కొన్ని వేల మంది ఉంటారు. ఇప్పుడు లోకేష్ గారు కొలంబో వెళ్ళి మ్యాచ్ చూశారు. ఈయనేమంటారు, జగన్ గారు ఇంట్లో ఉండి చూడొచ్చు కదా అంటారు. ఇంట్లో ఉండి చూడాలా, కొలంబోకి వెళ్ళి చూడాలా అని చెప్పే హక్కు జగన్ గారికి లేదు. అయితే జగన్ గారు అడిగిన దాంట్లో వ్యాలిడ్ పాయింట్ ఏమిటంటే, ఈ ముగ్గురు కూడా ఇష్టం వచ్చినట్టు ఆకాశయానం చేస్తూ జనమునెత్తిన ఆ ఖర్చునంతా పెడుతున్నారు అనేది ఆయన అడిగిన దాంట్లో వ్యాలిడ్ పాయింట్. సరే, అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే విమానంలోనూ హెలికాప్టర్లోనే తిరుగుతారు తప్ప రోడ్డు మారగానే పోయే కల్చర్ అయిపోయింది. ఇప్పుడు ఎవరైనా ప్రైవేట్ విమానాలు, చార్టెడ్ ఫ్లైట్లో తిరుగుతారు, లేదా హెలికాప్టర్లో తిరుగుతారు. ఆంధ్రప్రదేశ్కు ఉన్న హెలికాప్టర్ ఒకటే కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎక్కువగా తిరుగుతూ ఉంటారు. మరి వీళ్ళిద్దరూ పోవాలంటే ప్రైవేట్ విమానాలు లేదా హెలికాప్టర్లో వెళ్ళాలి. లోకేష్ గారు ఏమన్నారు, అయ్యా నా దుడ్లతో నేను చూశాను, నేను మ్యాచ్ చూస్తే నీకేమి, నీకు వచ్చిన సమస్య ఏమిటి అని కూడా ట్వీట్ చేశాను. ఇప్పుడు జగన్ గారు అడిగారనో ఇంకొకరు అడిగారనో కాదు, మీ మీద ఆరోపణ వచ్చింది కాబట్టి నిరూపించుకోవాల్సిన బాధ్యత కూడా మీదే కదా. చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళ టూర్ షెడ్యూల్ అంటే, మేము 2 ఏళ్లలో మా కోసం అయిన ఖర్చు ఇది, ప్రైవేటు విమానాల్లో తిరిగినందుకో లేదా హెలికాప్టర్లో తిరిగినందుకో ఏదో అయిన ఖర్చు ఇది అని ఒక పత్రాన్ని రిలీజ్ చేస్తే, ఏదో పేపర్ అవుట్ రిలీజ్ చేస్తే ఇంకే డౌట్ ఉండదు. ఈయన ఆరోపణ ఏమిటంటే, మీ సొంత వినోదాలకి, సొంత అవసరాలకి కూడా ప్రభుత్వ ఖర్చుతో తిరుగుతున్నారు అనేది జగన్ గారి ఆరోపణ. అది అవునా కాదా చెప్పాల్సిన బాధ్యత వాళ్ళది. చెప్పేస్తే అయిపోయింది. ఎప్పుడు వెళ్ళాము ఏంటనేది అయిపోయింది కదా. ఇప్పుడు కొలంబో మీరు ప్రభుత్వ ధనంతో పోయారు అని అంటున్నారు ఆయన. లేదయ్యా, నేను నా సొంత డబ్బులతో పోయాను, ఇదిగో నేను ప్రైవేట్ విమానానికి నేను పే చేసిన డబ్బులు, ఇది నేను ఇలా నా ఖర్చులు ఇవి, నేను ఎక్కడ ప్రభుత్వ డబ్బును వాడుకున్నానో చెప్పండి అంటే అయిపోయింది. లోకేష్ గారి క్రెడిబిలిటీ కూడా పెరుగుతుంది. ఇట్లా ఆరోపణలకు సమాధానం చెప్పకపోవడం వల్లే సమస్యలు వచ్చినాయి. ఇంక రెండో విషయం మాడదాం.
మీరేంటి ఏడుకొండలు అన్నారు కదా, అది ఏడుకొండలు అనేది పాత విషయం. అది అవును. రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు ఏ 2 కొండలు పరిమితం అని ఎప్పుడు ఏనాడు అనలేదు. అక్కడ ఏం జరిగిందంటే తిరుమలకు ఉన్న ఆ మొత్తం అప్పుడు తిరుమల పంచాయతీ ఎన్నికలు జరగాల వద్దా అని అన్నప్పుడు తిరుమలకు ఉన్న పవిత్రతను ఇవన్నీ తిరుమల కొండలకు సంబంధించిన ఒక ఏరియాని నోటిఫై చేశారు. ఆ ఏరియాని నోటిఫై చేసినప్పుడు దాని విస్తీర్ణం ఇంత అని చెప్పారు, ఇన్ని చదరపు కిలోమీటర్లు అని చెప్పినప్పుడు అనవసరంగా గొడవ చేశారు. అంతేగాని రాజశేఖర రెడ్డి గారు 2 కొండలకు పరిమితము 7 కొండలు అనవసరం అని ఏనాడు అనలేదు, ఎక్కడా లేవు. ఊరికే వీళ్ళు చాలా కాలంగా చేస్తున్న విమర్శ, అందులో వాస్తవమే లేదు. జగన్ గారు ఇంకా ఏమంటారు చాలా విషయాలు, హెరిటేజ్ డైరీ ఇందాపూర్ డైరీకి సంబంధించిన ఏదో విషయాలు మాట్లాడారు. ఇందాపూర్ డైరీని హెరిటేజ్ వాళ్ళే ఇదంతా కూడా మీరు చంద్రబాబు నాయుడు గారు అయాం వచ్చిన తర్వాత ఇందాపూర్ డైరీ రేటు పెంచి మీరు నెయ్యి కొనుక్కున్నారు, ఇదంతా కూడా బ్యాక్గ్రౌండ్లో హెరిటేజ్ ఉంది అనేది ఆయన ఆరోపణ. సరే ఏముంది, మీరు లెక్కలు అవన్నీ చూపించేస్తే అయిపోయాయి కదా, ఇందాపూర్కి హెరిటేజ్కి సంబంధం లేదంటే దాని మీద ఏదో కోర్టు నోటీస్ కూడా ఇచ్చారు, ఏదో గొడవ జరుగుతూ ఉంది. ఢిల్లీ హైకోర్టు కూడా ఒక ఇంటీరియం ఆర్డర్ పాస్ చేసింది దాని మీద. సరే కోర్టు చూసుకుంటుంది, అది వాస్తవాలు అవాస్తవాలు ఏమిటనేది కోర్టు చూసుకుంటుంది. రైట్, ఓకే. కొన్ని ఏంటంటే కోర్టులు తెలుస్తాయి అని, లేకపోతే కోర్టులో మాట్లాడుకుంటాను అంటే ఏంటంటే దానికి సమాధానాలు ఇక్కడ సోషల్ మీడియాలో చెప్పలేరు అనే దానికి సంకేతంగా చూడొచ్చు. ఎందుకంటే చాలా విషయాల్ని కోర్టుల వరకు తీసుకెళ్లకుండా ఇక్కడ మరి దుష్ప్రచారాలు చాలా జరుగుతాయి కదా, మరి అలాంటి వాటన్నిటికీ ఇక్కడ సమాధానం చెప్తున్నప్పుడు ఇలాంటి దానికి కూడా ఒక సమాధానం చెప్పి అక్కడ కూడా వెళ్ళొచ్చు. అక్కడ ఏం ప్రూవ్ చేయదలుచుకున్నారో అది ప్రజలకు కూడా చెప్తే అయిపోతుంది కదా. ఒకరి ఆరోపణలకు ఇంకొకరు పరువు నష్టం దావాలు వేసుకోవాల్సి వస్తే అందరూ పరువు నష్టం దావా కేసులు ఇరుక్కునేవాళ్ళే. బోల్డని మీరు ఎన్ని కథనాలు రాయలేదు భారతీయ సిమెంట్స్ మీద, జగన్ మీద, జగన్ ఆస్తుల మీద, జగన్ అదేమిటి వివేకానంద రెడ్డి హత్య కేసు మీద మీరే స్వయంగా హత్యను చూసినట్టుగా కూడా రాశారు కదా. ఒకవైపు కోర్టులు నడుస్తూ ఉండగా కాబట్టి ఎవరు ఏమి ఇక్కడ సచ్చీలురు ఏమి లేరు, అందరి మీద ఆరోపణలు ఇష్టం వచ్చినట్టు రాసిన వాళ్ళే, చేసిన వాళ్ళే. కోర్టు కేసులు పరువు నష్టం దావా వేశారు కాబట్టి అది ఫోకస్ అయింది, కానీ పరువు నష్టం దావా వేయాల్సి వస్తే చాలా విషయాల మీద అందరూ వేసుకుంటారు, ఒకరి మీద ఒకరు వేసుకోవాల్సి వస్తుంది. ఓకే, అంటే కోర్టుల ద్వారా పరువు నష్టము ఇలాంటివి అంటే ఏదో సచ్చీలు అని ప్రూవ్ చేసుకుంటాం మేము అక్కడ అన్నట్లు ఒక సంకేతం పంపే ఉద్దేశం, కానీ నిజంగా మాట్లాడే ఉద్దేశం ఉంటే బయట కూడా మాట్లాడారు. పరువు నష్టం కేసులు లాస్ట్ వరకు పోయి పరువు నష్టం పే చేసిన దాఖలాలు చాలా తక్కువ మన దేశంలో. అవి ఏళ్ళ తరబడి నడుస్తాయి, చాలా కేసులు మధ్యలోనే రాజీ పడిపోతారు ఏదో ఒక కారణంతో. ఇరు వర్గాలు రాజీ పడిన కేసులే చాలా ఎక్కువ. జగన్ గారు ఏమిటంటే నిన్న మొత్తం మాట్లాడిన దాంట్లో చంద్రబాబు గారు ప్రజలకు డబ్బులు ఎగ్గొట్టారు, కొన్ని కోట్ల రూపాయలు నిరుద్యోగులకు బాకీ ఉన్నారు, మహిళలకు బాకీ ఉన్నారు, అదేవిధంగా ఆ పింఛన్ 50 ఏళ్ళు అని పింఛను బీసీలకు పింఛన్ ఇస్తానన్న అదొకటి ఎగ్గొట్టారు. ఇదంతా కాకుండా ఆయన చేస్తున్నది ఏమిటంటే పింఛన్లు గతంలో రిలీజ్ అయిన దానికంటే కూడా ఈసారి తక్కువ నిధులు పింఛన్కి రిలీజ్ చేశారంటే దాని అర్థం ఏమిటంటే కొత్తగా ఏమీ పింఛన్లు ఇవ్వరు, ఉన్నవి కూడా కట్ చేస్తారు. అదేవిధంగా తల్లికి వందనం కానీ, అన్నదాత సుఖీభవ కానీ వీటన్నిటికీ కూడా బడ్జెట్లో కేటాయించిన నిధులను చూస్తే ఫుల్ ప్లెడ్జ్డ్గా ఈయనకి ఆ పథకాలు ఇచ్చే ఉద్దేశం లేదు, వీలైనంత కట్ చేసే ఇదిలోనే ఉన్నాడు. ఇది మోసం కాదా, బాండ్లు ఇచ్చి మీరు చేసింది మోసం కాదా అనేది నిన్న ఆయన కీలకంగా అడిగిన ప్రశ్న. రైట్, అలా అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి అప్పటి వరకు ఉన్నవన్నీ కూడా అంటే పెరిగిపోయిన చెత్తని క్లీన్ చేసినట్లుగా ఆయన అవే ఉంటాయి. కొత్తగా వచ్చింది ఏమిటంటే ఇప్పుడు కొలంబోకు వెళ్లాల్సిన అవసరం ఏముంది అని అడగడం అనేది కొత్తది. కొలంబోకు వెళ్ళకపోవడం లోకేష్ గారి ఇష్టం. ప్రజల డబ్బుతో వెళ్ళారా, సొంత డబ్బుతో వెళ్ళారా అనేది ఒకటే కీలకమైన ప్రశ్న. ఆయన వెళ్ళొద్దనే హక్కు ఎవరికీ లేదు. మీరు అన్నట్లు ఎవరెవరో మాట్లాడడం కదా, ఆయన రెస్పాండ్ అవ్వాలన్నారు. ట్వీట్ చేస్తే ఏం ప్రయోజనము? ట్వీట్ వేరు, మీరు ఇచ్చే లెక్కలు స్టేట్మెంట్లు వేరు. నేను ఈ ఫలానా ఎయిర్లైన్స్కి డబ్బులు పే చేసి విమానంలో వెళ్ళాను, కావాలంటే చూసుకోండి అని ఇస్తే అయిపోయింది. దాని మీద ఎవ్వరూ నోరు మెదపరు. పవన్ కళ్యాణ్ గారు కూడా మీరు సినిమా షూటింగ్లకి ప్రభుత్వ ఖర్చుతో వెళుతున్నారు అనే ఆరోపణ మీ ముందు ఉంది కాబట్టి, అయ్యా నేను హైదరాబాద్కి కాకపోతే ఎక్కడికైనా నేను సినిమా షూటింగ్లకి వెళతాను, అది నేను ప్రభుత్వం మీద ఆ డబ్బు మోపలేదు, మేము నిర్మాతలు లేదా నేను ఖర్చును భరిస్తున్నానని చెప్తే వీళ్ళు ఏం చేస్తారంటే అన్ని మిక్స్ చేస్తారు. చాలామంది నాయకులు, ఇప్పుడు వీళ్ళని ప్రత్యేకంగా అనడానికి లేదు కానీ చాలామంది నాయకులు తమ వ్యక్తిగత కార్యక్రమాలకు కూడా ప్రభుత్వ ఖర్చుతోనే విమానాలు, హెలికాప్టర్లు వాడడము ఈ దేశంలో చాలా కాలంగా అలవాటు చేసుకున్నారు. ఎవరో ఒకరు ప్రశ్నించినప్పుడు ఇది ఒక ఇష్యూ అవుతుంది, కానీ లేకపోతే అందరూ ప్రతి సంవత్సరం మనం లెక్కలు తీసి చూస్తే కొన్ని వందల కోట్ల రూపాయలు ప్రజల డబ్బుని వీళ్ళు విమానాల్లో తిరుగుతున్నారు.
దీన్ని విడదీసి చూడడం కూడా కొద్దిగా కష్టమే. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఉండే నివాస ప్రాంతం వేరే అయినప్పుడు, చేయాల్సిన కార్యక్రమాలు వేరే చోట ఉన్నప్పుడు, లేదా వాళ్ళ పర్సనల్గా ఇలా షూటింగ్లో ఇంకోటో వేరే చోట అయినప్పుడు అది ఏ లెక్కలోకి వస్తుంది, దేని విధంగా విడదీయాలి అనేది కూడా కొద్దిగా ఒక్కొక్కసారి క్లమ్జీ అంటే అవుతుంది. ఏం లేదు, చంద్రబాబు నాయుడు గారు కుప్పం పర్యటనకి వెళ్ళారనుకోండి, అది అఫిషియల్. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో అరకులో ఏదో శంకుస్థాపన చేయడానికి వెళ్ళారనుకోండి, విమానంలోనో లేదా హెలికాప్టర్లోనో, అది అఫీషియల్. చంద్రబాబు నాయుడు గారు హైదరాబాదులో ఏదో ఒక వివాహానికి ఆగరయ్యేదానికి వచ్చారనుకోండి, అది పర్సనల్. ఇవన్నీ మిక్స్ అయితేనే మనం ప్రజల డబ్బు వేస్ట్ అవుతుందనే మాట మాట్లాడేకి అవకాశం ఉంది. మిక్స్ కాకుండా దేనికదే ఉందనుకోండి, సొంత పనులన్నిటికీ సొంత డబ్బులు ఖర్చు పెడితే దాని మీద ఎవరు మాట్లాడే పరిస్థితి ఉండదు. ఇదంతా పోయింది. పూర్వం ఉన్న నాయకులు ఏం చేసేవాళ్ళు అంటే, వాళ్ళు అధికారిక భవనాన్ని ఖాళీ చేసేటప్పుడు అక్కడ ఉన్న చిన్న వస్తువును కూడా తీసుకెళ్లేవాళ్ళు కాదు. అది ప్రభుత్వం అనేది మాకు సంబంధం లేదు. ఇప్పుడు ఏమిటంటే అన్నీ మిక్స్ అయిపోయినాయి. వాల్యూస్ అప్పుడున్న వాల్యూస్ లేవు కాబట్టి అందరికీ అన్ని డౌట్లు వస్తూ ఉంటాయి. సార్. థ్యాంక్ యూ. నమస్తే.